రైటిక సమాజంలో ట్రాన్స్జెండర్లపై కొనసాగుతున్న వివక్షపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వారి హక్కుల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపింది. విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడానికి తెచ్చిన ట్రాన్స్జెండర్ హక్కుల రక్షణ చట్టం 2019 పుస్తకాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. ఆ చట్టంలోని ప్రతి అక్షరం, పదం చచ్చుబడిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ట్రాన్స్జెండర్ రక్షణ చట్టాన్ని ప్రభుత్వాలు నిజమైన స్ఫూర్తితో ఎప్పుడూ అమలు చేయలేదని తెలిపింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమంది జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్ ధర్మాసనం. ట్రాన్స్జెండర్లపై సమాజంలో కొనసాగుతున్న వివక్షపై ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉపాధి సహా సమాజంలో ట్రాన్స్జెండర్లకు లభిస్తున్న అవకాశాలపై నివేదిక ఇస్తుందని తెలిపింది. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక సమాజంలో ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడటంలో కేంద్రం, రాష్ట్రాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.